ధర్మరాజా, భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు ధర్మరాజు. పితామహ, పురుషుడికి ఏది మేలు కలిగిస్తుంది? ఏమి చేస్తే మానవుడు సుఖపడతాడు? దేనివల్ల పాపం లేనివాడవుతాడు? ఏది కల్మషాన్ని నాశనం చేస్తుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా న్యాయబద్ధంగా దైవవంశం గురించి చెప్పాడు. ఓ ధర్మరాజా, ఋషివంశంలో కూడిన దైవతం వంశం గురించి 3 సంధ్యల్లోనూ కీర్తించాలి. అలా చేయటంతోనే కల్మషాలు తొలగిపోతాయి. మానవుడు పగలు రాత్రి సంధ్యల్లో ఇంద్రియాలతో తెలుసో తెలియకో పాపాలు చేస్తాడు. ఆ సమస్త పాపాల నుండి విముక్తి చెందాలంటే దైవత వంశాన్ని కీర్తించాలి. అప్పుడే అతడు విముక్తిని పొందుతాడు, పవిత్రుడవుతాడు. అతడు గుడ్డివాడు, చెవిటివాడు కాడు, సమస్త శుభాలను పొందుతాడు. అటువంటి వాడు మరుసటి జన్మలో ఇక పశువుగా పుట్టడు, నరకానికి పోడు, సంకర జాతిలో జన్మించడు. అతడి దుఃఖం ఉండదు, మరణకాలంలో కలవరపాటు కలగదు. బ్రహ్మదేవుడు, దేవదానవ గురువు, సమస్త ప్రాణులకు పూజ్యుడు, నమస్కరించదగినవాడు, అందరికీ ప్రాణమైనవాడు, అయోనిజుడు, జగత్పాలకుడు. ఆయన భార్య సావిత్రి, వేద సరష్ట ప్రభువు, విష్ణువైన నారాయణుడు, పార్వతీపతి అయిన త్రిలోచనుడు, సేనాపతి అయినటువంటి కుమారస్వామి, అగ్ని, వాయువు, చంద్రుడు, వెలుగునిచ్చే సూర్యుడు, సచీపతి అయిన ఇంద్రదేవుడు మొదలైన దేవతలందరూ నన్ను రక్షించాలి. మహర్షి అయిన విశ్రవసుడు, సంకల్పం, సాగరం, గంగా మొదలైన నదులు, మరుద్గణం, తపస్సిద్ధులైనటువంటి వాలకిల్యులు, వ్యాస భగవానుడు, నారదుడు, పర్వతుడు, విశ్వవసు, హాహా ఊహు, తుంబురుడు, చిత్రసేనుడు మొదలైన దేవతలు నన్ను రక్షించాలి. మహా సౌభాగ్యవంతులైనటువంటి దేవకన్యలు, అప్సరసల సమూహాలు, ఊర్వశి, మేనక, రంభ, మిశ్రకేశి, అలంబుష, విశ్వాచి, ఘృతాచి, పంచచూడ, తిలోత్తమ ఆదిత్యులు నన్ను రక్షించాలి. వసువులు, రుద్రులు, అశ్వినులు, పితృదేవతలు, ధర్మం, శాస్త్రజ్ఞానం, తపస్సు, దీక్ష, వ్యవసాయం, పితామహుడు, రాత్రులు, పగళ్ళు, మరీచి, కుమారుడైన కశ్యపుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు, బుధుడు, రాహువు, శనైశ్వరుడు మొదలైన దేవతలు నన్ను రక్షించాలి. నక్షత్రాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, సంవత్సరాలు, వినతాసుతుడైన గరుడు, సముద్రులు, కద్రు సంతతి అయినటువంటి ఉరగలు, నదీమతలులైనటువంటి శతద్రు, విపాశ, చంద్రభాగ, సరస్వతి, సింధు, దేవిక, ప్రభాసం, పుష్కరం, గంగ, మహానది, వేణి, కావేరి మొదలైన నదులు నన్ను రక్షించాలి. అద్రిజ, దృషద్వతి, చక్షు, మందాకిని, ప్రయాగ, పవిత్రమైనటువంటి విశ్వేశ్వరుడు నివసిస్తున్నటువంటి స్వచ్ఛమైన నీరు కలదైన కురుక్షేత్ర పుణ్యతీర్థం, ఉత్తమ సముద్రం, ఉత్తమమైనటువంటి సముద్రము, తపస్సు, దానము, జంబూ మార్గము, హిరణ్వతి, వితస్త, ప్లక్షవతీ నది, వేదస్మృతి అయినటువంటి వేదవతి, మాలవ, అశ్వవతి, పవిత్రమైన భూభాగాలు, గంగాద్వారం మొదలైనవి నన్ను రక్షించుగాక. ఋషికుల్య, సముద్రాన్ని చేరుకునేటువంటి పవిత్ర నదులు, పవిత్రమైన చర్మణ్మ నది, కౌశిక, యమున, భీమారతి, బాహూద, మహానది, మహేంద్రవాణి, త్రిదివ, నీలిక, సరస్వతి, నంద, అపరనంద తీర్థమైన మహాహ్రదం, గయ, పల్గు తీర్థం, దేవతాస్థానమైన ధర్మారణ్యం, దేవనది, బ్రహ్మ నిర్మితమైనది, పవిత్రమైనది, త్రిలోక విఖ్యాతమైనది, సర్వపాపహరమైనది, శుభకరమైన పుష్కర తీర్థము నన్ను రక్షించుగాక. దివ్య ఔషధలున్న హిమత్పర్వతము, ఔషధులు, ధాతురాగాలు గల వింధ్యాపర్వతము, మేరు, మహేంద్రం, మలయం, వెండితో కప్పబడిన శ్వేతపర్వతం, శృంగవత్తర్ పర్వతం, మందర, నీల, నిషద, దుర్ధర, చిత్రకూట, అజనాభ, గంధమాదన పర్వతాలు, విచిత్రమైన సోమగిరి, ఇతర పర్వతాలు, దిక్కులు, విదిక్కులు, భూమి మొదలైనవి నన్ను రక్షించుగాక. సమస్త వృక్షాలు, విశ్వే దేవతలు, అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ మాకు ఎల్లప్పుడూ రక్షణనిచ్చుగాక. నాచే కీర్తింపబడని దేవతలందరూ రక్షించరుగాక. వీరిని కీర్తిస్తున్న మానవుడు సకల పాపాల నుండి ముక్తిని పొందుతాడు.
వీరిని స్తుతిస్తూ అభినందిస్తూ ఉన్న మానవుడు అన్ని భయాల నుండి విముక్తిని పొందుతాడు. ఈ దేవతాస్తవం ఇది విని సంతోషించిన వాడు సర్వ సంకరాల నుండి, పాపాల నుండి విముక్తి చెందుతాడు. దేవతల తద్వారా తపస్సు చేసి సిద్ధి పొంది అధికంగా తపస్సు చేసిన బ్రహ్మర్షులు ఎంతోమంది ఉన్నారు. సకల పాపాల నుండి వారు విడిపిస్తారు. కనుక వారిని కూడా మానవుడు స్మరిస్తూ ఉండాలి. యువక్రీతుడు, రైభ్యుడు, కక్షివంతుడు, ఔజిషుడు, భృంగువు, అంగీరసుడు, కణ్వుడు, మేధాతిథి, బర్హి వీరందరూ తూర్పు దిక్కున నివసిస్తూ ఉంటారు. వీరికి నమస్కరించాలి. ఉల్మచుడు, ప్రముచుడు, ముముచుడు, శక్తిశాలి అయినటువంటి స్వస్థ్యాత్రేయుడు, మిత్రావరుణుల పుత్రుడు, అగస్త్య మహర్షి, దృఢవాయువు, ఊర్ధబాహువు వీరందరూ కూడా దక్షిణ దిక్కున నివసిస్తూ ఉంటారు. వీరికి నమస్కారం. పశ్చిమ దిక్కున తన సోదరులతో కూడినటువంటి ఉషంగుడు, పరివ్యాధుడు, దీర్ఘతముడు, గౌతముడు, కశ్యపుడు, ఏకతుడు, ద్వితుడు, త్రితమహర్షి, అత్రిపుత్రుడు, దూర్వాసుడు, సారస్వతుడు అనే మహర్షులు నివసిస్తూ ఉంటారు. వీరికి నమస్కారం. ఉత్తర దిక్కున అత్రి, వశిష్ఠుడు, శక్తి, వ్యాసుడు, విశ్వామిత్రుడు, భరద్వజుడు, జమదగ్ని, పరశురాముడు, శ్వేతకేతువు, కోలాహలుడు, విపులుడు, దేవరుడు, దేవశర్మ, ధౌమ్యుడు, హత్తికాశ్యపుడు, లోమశుడు, నాభికేతుడు, లోమహర్షుడు, ఉగ్రశ్రవుడు, చవనుడు మొదలైన మహర్షులు నివసిస్తున్నారు. వీరికి నమస్కారం. ఇలా ఋషులు, దేవతలు ఎంతోమంది ఉన్నారు. ఆద్యక ప్రకీర్తితో రాజన్, ఆద్యక ప్రకీర్తితో రాజన్, సర్వపాప ప్రమోచనగ, సర్వపాప ప్రమోచనగ. వీరిని కీర్తిస్తే సకల పాపాలు నశిస్తాయి. ఇక రాజఋషుల పేర్లు చెప్తాను విను. నృగుడు, యయాతి, నృహుషుడు, పూరువు, దుందుమారుడు, దిలీపుడు, సగరుడు, కృశాశ్వుడు, యవనాశ్వుడు, చిత్రాశ్వుడు, సత్యవంతుడు, దుష్యంతుడు, మహాయశస్వి, భరతుడు, పవనుడు మొదలైన వారిని స్మరించాలి. జనకుడు, దృష్టరథ మహారాజు, రఘు మహారాజు, దశరథుడు, శ్రీరాముడు, శశబిందువు, భగీరథుడు, హరిశ్చంద్రుడు, మరుత్తు, దృఢరథుడు, మహోదర్యుడు, అలర్కుడు, ఈలుడు, కరంధముడు, కత్మోరుడు, దక్షుడు, అంబరీషుడు, కుకురుడు, రైవతరుడు, కురువు, సంవరణుడు మొదలైన వారిని స్మరించాలి. మాందాత, ముచుకుందుడు, జాహ్నువు, పృథువు, చిత్రబాణుడు, త్రసద్ధస్యుడు, శ్వేతుడు, మహాభిషుడు, నిమిరాజు, అష్టకుడు, ఆయువు, క్షుపుడు, కక్షేయుడు, ప్రతర్ధనుడు, దివోదాసుడు, కోసలరాజైన సుదాసుడు, ఐలుడు, నలుడు, మనుప్రజాపతి మొదలైన వారిని స్మరించాలి. హవిద్రుడు, వృషద్రుడు, ప్రతీపుడు, శాంతనుడు, అజుడు, ప్రాచీన బర్హి, ఇక్ష్వాకుడు, అనరణ్యుడు, జానుజంగుడు, కక్షసేన రాజర్షి. పురాణాదుల్లో కీర్తించబడిన ఇతర రాజులను కూడా ఉదయమే లేచి ప్రాతఃసంధ్య సమయంలోనూ సాయం సంధ్యా సమయంలోనూ పవిత్రుడై కీర్తించాలి. అలా కీర్తించిన మానవుడికి గొప్ప ధర్మఫలం లభిస్తుంది. దేవతలు, దేవర్షులు, రాజర్షులు స్తుతింపబడై ఎంతో సంతోషిస్తారు. పుష్టిని, ఆయుస్సును, కీర్తిని, స్వర్గాన్ని కలిగిస్తారు. కనుక ఓ ధర్మరాజా, నువ్వు కూడా విఘ్నాలు రాకూడదు, నీకు కూడా పాపం నీకు అండకూడదు, శత్రువులు ఉండకూడదు, నాకు నిత్యము జయమే లభించాలి, పరలోకంలో కూడా ఉత్తమగతి లభించాలని నువ్వు ప్రార్థించు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 166వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా అన్నాడు: ఓ జనమేజయ మహారాజా, భీష్ముడు ఈ విధంగా చెప్పి మౌనాన్ని ఆశ్రయించాడు. తర్వాత అక్కడున్న రాజులందరూ చిత్రపటంలో ఉన్న వారిలాగా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి ఒక క్షణకాలం ధ్యానించి గంగాసుతుడైన భీష్ముడితో ఇలా అన్నాడు: ఓ మహాత్మా, కురురాజు అయిన ధర్మరాజు ప్రశాంతిని పొందాడు. అతడు తన సోదరులతోనూ ఇతరుల రాజులతోనూ తన వారితోనూ కృష్ణుడితో సహా నిన్ను సేవిస్తున్నాడు. ఇప్పుడు ఇతడిని హస్తినాపురానికి వెళ్లేందుకు అనుమతించు అన్నాడు. వెంటనే భీష్ముడు అనుమతించాడు. అప్పుడు ధర్మరాజు మంత్రులతో కలిసి అన్నాడు. ఆ ధర్మరాజును చూసి భీష్ముడు ఇలా తీయగా మాట్లాడాడు: ఓ రాజా, ఇక పట్టణంలో ప్రవేశించు. నీ మనస్సులో ఉన్న కలతలన్నీ తొలగుగాక.
నువ్వు వివిధ యోగాలను చెయ్యి, అనేక మందికి అన్నదానం చెయ్యి, పెద్ద పెద్ద దక్షిణలు ఇవ్వు, శ్రద్ధతో ఇంద్రియ నిగ్రహంతోనూ యయాతిలాగా నీ విధులను పాటించు, క్షత్రియ ధర్మమందు ఆసక్తి కలిగి ఉండు, దేవతలను పితృదేవతలను సంతోషపెట్టు, నీకు మేలు జరుగుతుంది. ఎప్పుడూ మనస్సులో కలత చెందకు, ప్రజలందరినీ ఆనందింపజేయి, మంత్రులను ఆదరించు, స్నేహితులందరినీ వారి వారికి తగినట్లుగా గౌరవించు. నాయన, నీ మిత్రులు మంచి హృదయం ఉన్నవారు నిన్ను అనుసరిస్తూ ఉంటారు కనుక వారితో నువ్వు చక్కగా కాలక్షేపం చేయి. నిన్ను స్నేహితులందరూ ఆశ్రయించున్నారు, వారిని సంతోషపెట్టు. ఓ ధర్మరాజా, ఇప్పుడు వెళ్ళు. మళ్ళీ నేను పరలోక ప్రయాణం చేసే సమయంలో తిరిగిరా. సూర్యుడు దారి మార్చుకొని ఉత్తరంగా ప్రయాణించే ఉత్తరాయణ కాలంలో నువ్వు తిరిగి నా దగ్గరకు రా అన్నాడు. ధర్మరాజు అలాగే అని తాతగారికి నమస్కరించి తన పరివారంతో కూడి హస్తినాపురానికి వెళ్ళాడు. గాంధారి ధృతరాష్ట్రులను ముందుంచుకొని ఋషులు, కృష్ణుడు, సోదరుడు, పురజనులు, వృద్ధమంత్రులతో కలిసి ధర్మరాజు హస్తినాపురంలోకి ప్రవేశించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గొప్పతనాన్ని చెప్పు, మేము వినాలనుకుంటున్నాం అని కోరారు. శివుడు ఇలా చెప్పాడు, ఓ ఋషులారా, శ్రీహరి బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు, శాశ్వతుడైన పురుషుడు, బంగారు వర్ణం వంటి రంగువాడు, మేఘాలు లేని ఆకాశంలో ఉదయించిన సూర్యుడిలాగా ఉంటాడు. ఆయనకు 10 చేతులు ఉంటాయి. ఆయన గొప్ప తేజస్శాలి, దేవతల శత్రువులను నాశనం చేస్తాడు. అంటే శ్రీవత్సం చిహ్నం గలవాడు, ఋషికేశుడు, సర్వదేవతలకు శ్రీహరి పూజ్యుడు. బ్రహ్మదేవుడు ఆయన ఉదరం నుండి పుట్టాడు, నేను ఆయన శిరస్సు నుండి పుట్టాను. తల వెంట్రుకల నుండి నక్షత్రాలు, రోమాల నుండి దేవతలు పుట్టారు. ఋషులు శ్రీహరి దేహం నుండి పుట్టాను. శాశ్వత లోకాలు ఆయన దేహం నుండి పుట్టాయి. ఆయన బ్రహ్మదేవుడికి సర్వదేవతలకు ఆశ్రయస్థానమై ఉన్నాడు. చరాచరాత్మకమైన భూమండలానికి సమస్త ప్రాణులకు ఆయనయే సృష్టికర్త, రక్షకుడు అయి ఉన్నాడు. ఆయననే ప్రళయకారకుడు, ముల్లోకాలకు అధిపతి. ఆయనే దేవతా శ్రేష్ఠుడు, దేవతలకు ప్రభువు, శత్రుంజయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, అన్ని వైపుల ముఖాలు గలవాడు. ఆయనయే పరమాత్మ ఋషికేశుడు, సర్వవ్యాపకుడు, మహేశ్వరుడు. ఆయన కంటే గొప్ప వ్యక్తి ముల్లోకాల్లో లేడు. ఆయన సనాతనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 167వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ధర్మరాజు హస్తినాపురం చేరుకున్న తర్వాత పురప్రజలను అందరినీ తగిన విధంగా గౌరవించి వారి ఇళ్లకు పంపించాడు. వీరులు చనిపోయిన కుటుంబాలలోని స్త్రీలను ఓదార్చాడు. వారందరికీ ధనం మొదలైన వస్తువులను ఇచ్చాడు. సౌకర్యాలు కల్పించాడు. బ్రతుకు తెరువులు కల్పించాడు. తర్వాత ధర్మరాజు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. మంత్రులందరినీ ఆయా పనుల్లో నియమించాడు. తర్వాత గుణవంతులైన విప్రులకు, వేదవేత్తలకు సత్కారాలు చేసి వారి యొక్క ఆశీస్సులను కూడా పొందాడు. తర్వాత అందరినీ ఆనందింపజేస్తూ ధర్మరాజు హస్తినాపురంలో 50 రోజులు ఉన్నాడు. అప్పుడు భీష్ముడు చెప్పిన సమయాన్ని గుర్తు చేసుకున్నాడు. పురోహితులతో కలిసి ధర్మరాజు సూర్యుడు దక్షిణ వైపు నుండి ఉత్తర వైపుకు ప్రయాణిస్తున్నాడని గ్రహించి వెంటనే హస్తినాపురం నుండి బయలుదేరాడు. నెయ్యి, పుష్పమాలలు, సుగంధ ద్రవ్యాలు, పట్టుబట్టలు, చందనం, అగరు, ధూపం మొదలైన అవసరమైన సకల ద్రవ్యాలను సేకరించాడు. భీష్ముడి శరీర సంస్కారానికి కావలసిన ద్రవ్యాలన్నీ, పూలదండలు, శ్రేష్టమైన వివిధ రత్నాలతో సహా ముందుగా పంపించాడు. ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, తల్లి అయినటువంటి కుంతిని, సోదరులను ముందుంచుకొని ధర్మరాజు శ్రీకృష్ణుడు, విదురుడు, యుయుత్సువు, యుయుధానుడు మొదలైన వీరందరినీ కలుపుకున్నాడు.
గొప్ప రాజభోగాలతోనూ సమస్త జనులచే స్తుతింపబడుతూ భీష్ముడు అర్చించే అగ్నులను ముందుంచుకున్నాడు. తర్వాత ధర్మరాజు హస్తినాపురం నుండి ఇంద్రుడిలాగా బయలుదేరాడు. కురుక్షేత్రంలో ఉన్న భీష్ముడి వద్దకు చేరుకున్నాడు. అప్పుడు వ్యాసుడు, నారదుడు, దేవలుడు, అసిత మహర్షుల చేత సేవింపబడుతున్నటువంటి భీష్ముడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడిని యుద్ధంలో మిగిలిన మహారాజులు, నానా దేశాల నుండి వచ్చిన రక్షక భటులు అన్ని వైపుల నుండి అన్ని విధాలుగా రక్షిస్తూ ఉన్నారు. యుధిష్ఠిరుడు రథం దిగి సోదరులతో కలిసి వీరశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడిని చూశాడు. తర్వాత ధర్మరాజు తాతగారికి, వ్యాసుడు మొదలైన మహర్షులకు, విప్రులకు నమస్కారం చేశాడు. తర్వాత బ్రహ్మ సమానులైన ఋత్విక్కులు సోదరులతో కలిసి ఋషులతో ఆవరించబడినటువంటి భీష్ముడికి మరింత దగ్గరగా వెళ్ళి ఇలా అన్నాడు: ఓ గంగేయ, నేను ధర్మరాజును. ఓ మహాబాహు, నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ ప్రభు, నీ అగ్నులను తీసుకొని నువ్వు చెప్పిన సమయానికి వచ్చాను. ఆచార్యులు, విప్రులు, ఋత్విక్కులు, సోదరులు అందరూ కూడా వచ్చారు. నీ కుమారుడైన ధృతరాష్ట్ర మహారాజు, వారి మంత్రులు, వాసుదేవుడు కూడా నీ దగ్గరకు వచ్చారు. కురుజంగాల దేశీయుల్లో చనిపోగా మిగిలిన వారు ఇక్కడికి వచ్చారు. ఓ మహాత్మా, కళ్ళు తెరువు, వారందరినీ చూడు. ఇక్కడ నేను చేయవలసిన పనులన్నిటినీ చేశాను. చేయవలసిన పనులను చక్కగా సిద్ధం చేసుకున్నాను. నువ్వు చెప్పిన దానిని అంతా సరైన సమయంలోనే ఏర్పాటు చేశాను అని ధర్మరాజు చెప్తున్నాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజు మాటను విని కళ్ళు తెరిచి భరత వంశీయులను అందరినీ చూశాడు. ధర్మరాజు యొక్క విశాలమైన భుజాన్ని పట్టుకొని కాలానికి తగినట్టుగా ఇలా మాట్లాడాడు: ఓ ధర్మరాజా, దైవం వల్ల నువ్వు మంత్రులతో కలిసి సరైన సమయంలో వచ్చావు. సూర్యుడు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఉత్తరాయణం వచ్చింది. పదునైన ఈ బాణాల ములుకుల మీద పడుకొని ఈ రోజుకు 58 రోజులు అయ్యింది. ఈ రోజులన్నీ 100 సంవత్సరాలలాగా నాకు భారంగా గడిపాయి. ఓ ధర్మరాజా, ఇప్పుడు పరమశుభప్రదమైన మాఘమాసం వచ్చింది. ఇది శుక్లపక్షం. దీనిలో 2 భాగాలు గడిచిపోయింది. ఇప్పుడు 3వ భాగం వచ్చింది అని భీష్ముడు ధృతరాష్ట్రుడిని దగ్గరకు పిలిచాడు. ధృతరాష్ట్రుడితో ఇలా కాలానుగుణంగా మాట్లాడాడు: ఓ రాజా, నీకు అన్ని ధర్మాలు తెలుసు కదా. నువ్వు అర్థ సంశయాలను చక్కగా నిర్ణయిస్తావు. నువ్వు వేదవేత్తలను పూజించావు. సమస్త వేదశాస్త్రాలను, ధర్మాలను, 4 వేదాలను, సమస్త విషయాలను చక్కగా తెలుసుకున్నావు, నేర్చుకున్నావు, గ్రహించావు. కనుక నువ్వు శోకించకు. అలా జరగవలసి ఉంది కనుక అంతా జరిగింది. పైగా నువ్వు వ్యాసుడు నుండి దేవరహస్యాన్ని విన్నావు. నీకు ఈ పాండు కుమారులే ధర్మానుసారంగా నీ కుమారులవుతారు. వీరు పెద్దలను సేవిస్తారు. కనుక నువ్వు ధర్మ మార్గంలో ఉండి వీరినందరినీ రక్షించు. ధర్మరాజు నిర్మలమైన అంతఃకరణం గలవాడు. నీ ఆజ్ఞను పాటిస్తాడు. ఇతడు దయ కలవాడు. పెద్దల పట్ల గౌరవం ఉన్నవాడు. నాకు అంతా తెలుసు. నీ కుమారులు క్రోధ లోభాలకు లొంగిపోయారు. దుర్మార్గులు, ఈర్ష్య కలవారు. ఎన్నో చెడు పనులు చేశారు. కనుక ఇక వారి గురించి శోకించుకో అన్నాడు. తర్వాత భీష్ముడు మహానుభావుడైన కృష్ణుడితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.